పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై పర్యావరణ బాధ్యత. పాత్రలు: రమ్య, న్యూస్ రీడర్; డాక్టర్ కిరణ్, పర్యావరణ నిపుణుడు, ఎన్వైరన్మెంటలిస్ట్. నమస్కారం. వార్తల్లో ప్రత్యేక చర్చకు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ పర్యావరణ నిపుణులు డాక్టర్ కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు చూస్తుంటే పర్యావరణం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం రమ్య గారు, మీరు చెప్పింది అక్షర సత్యం. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కానీ దురదృష్టవశాత్తు మనిషి తన స్వార్థం కోసం అడవులను నరికేయడం, విపరీతంగా ప్లాస్టిక్ వాడటం వల్ల భూమి వేడెక్కుతోంది. గ్లోబల్ వార్మింగ్. దీనివల్ల కేవలం వాతావరణమే కాదు, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. అవును సార్. అయితే సామాన్య ప్రజలు పర్యావరణ పరిరక్షణ అంటే అది ప్రభుత్వం లేదా పెద్ద పెద్ద సంస్థలు చేయాల్సిన పని అని భావిస్తుంటారు. ఒక సామాన్యుడు తన స్థాయిలో పర్యావరణాన్ని ఎలా కాపాడగలడు? చాలా మంచి ప్రశ్న అడిగారు. పర్యావరణ మార్పు అనేది ఇంటి నుండే మొదలవ్వాలి. ఉదాహరణకు, ప్లాస్టిక్ నియంత్రణ. బయటకు వెళ్లేటప్పుడు ఒక గుడ్డ సంచిని తీసుకెళ్లడం వల్ల వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చు. నీటి పొదుపు. అనవసరంగా టాప్స్ తెరిచి ఉంచకుండా నీటిని పొదుపుగా వాడాలి. మొక్కలు నాటడం. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలి. ప్లాస్టిక్ గురించి మీరు చెప్పారు. అది ఇప్పుడు పెద్ద భూతంలా మారింది. మనం ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్టలేమా? ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 100 ఏళ్లు పడుతుంది. మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ను పూర్తిగా బహిష్కరించాలి. స్టీల్ బాటిల్స్, స్టీల్ బాక్సుల వాడకాన్ని పెంచాలి. అలాగే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా పునరుత్పత్తి, రీసైక్లింగ్ సులభమవుతుంది. మరో ముఖ్యమైన విషయం కాలుష్యం. నగరాల్లో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? సాధ్యమైనంతవరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బస్సులు, మెట్రో వాడాలి. తక్కువ దూరాలకు నడవడం లేదా సైకిల్ వాడటం శ్రేయస్కరం. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చివరగా, భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సిన ఆస్తి ఏంటి అని మీరు భావిస్తున్నారు? మనం పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి కోట్ల రూపాయల డబ్బు కాదు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి శుభ్రమైన నీరు. మన పూర్వీకులు మనకు పచ్చని ప్రకృతినిచ్చారు. మనం దానిని విధ్వంసం చేయకుండా మన పిల్లలకు అందించాలి. పర్యావరణ పరిరక్షణ మన అందరి సామాజిక బాధ్యత. చాలా చక్కగా చెప్పారు కిరణ్ గారు. పర్యావరణం గురించి మీరు పంచుకున్న విలువైన సూచనలకు ధన్యవాదాలు. ముఖ్యమైన అంశాలు: వనరుల పొదుపు, నీరు, విద్యుత్ వృధా చేయకూడదు, హరితహారం, మొక్కలు నాటడం మరియు అడవుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల సరైన నిర్వహణ మరియు సైకిల్, ఈవీ వాహనాల వాడకం. ధన్యవాదాలు.